అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నంబర్ 40. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. శరణ్య వెళ్ళిన తర్వాత మీనాక్షి షాక్గా అలానే నిలబడిపోయింది. అమ్మ అని పాప పిలిచేసరికి తన వైపు చూసి నవ్వుతూ పాపను తీసుకుని అర్జున్ పక్కకొచ్చి కూర్చుంది. పాప లలిత దగ్గరికి పరిగెత్తింది. అర్జున్ పాపని చూసి నవ్వుకుంటూ మీనాక్షి వైపు చూశాడు. ఏంటి అలా ఉన్నావు? ప్రపంచంలో ఎక్కడలేని సమస్యలన్నీ మన ఇంటికే వస్తుంటే ఇంకెలా ఉంటాను చెప్పండి అంటుంది. ఏమైంది మీనా? మా శరణ్యకు వచ్చింది. నా భర్త నాకు కావాలి, ఈ పెళ్లి జరిగితే చచ్చిపోతాను అని బెదిరిస్తుంది. అవునా? హా, అందమైన జీవితాన్ని కాళ్ళదనుకొని అంతా ముగిసిపోయిన తర్వాత నా జీవితం నాకు కావాలి అంటే ఎలా కుదురుతుంది అంటుంది మీనా. మరి నువ్వేమన్నావు? చస్తే చావనివ్వండి, భూమికి భారం తగ్గుతుంది అంటుంది. మాటైతే అంది గాని తన కళ్ళల్లో కన్నీళ్లు అర్జున్ కంటిని దాటిపోలేదు. భయపడకు, మీ అక్క చంపే రకమే గాని చచ్చే రకం కాదులే అంటాడు అర్జున్. అదే నిజమే, మా అమ్మమ్మ కూడా ఇలానే అనేది. చిన్నప్పుడు కూడా అంతే అర్జున్ గారు. అది అడిగింది ఇవ్వకపోతే చచ్చిపోతాను అని బెదిరించేది. ఇది అంతే, అది కేవలం బెదిరింపు మాత్రమే, వదిలేయండి అంటుంది. ఆర్ యు షూర్ అంటాడు అర్జున్. హా, షూర్. ఇంకోసారి దాన్ని నమ్మి బుట్టలో పడటానికి నేనేమంత పిచ్చిదాన్ని కాదు. అసలు వీళ్ళెందుకు ఇలా తయారవుతున్నారు? నచ్చక వెళ్ళిపోయారు. వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతకకుండా మిగిలిన వాళ్ళ జీవితాల్ని ఆగం చేస్తున్నారు. కొంతమందైతే ఏకంగా మొగుణ్ణి పిల్లల్ని చంపేస్తున్నారు. చచ, ఈ దేశం ఎటుపోతుందో ఏంటో. నచ్చకపోతే వదిలేసి పోవాలి కానీ మొగుణ్ణి పిల్లల్ని చంపుకోవటం ఏంటండి? దారుణం కదూ. మనం వాళ్ళ ఆలోచనలోకి దూరలేం. పైకి నటిస్తూ సమయం చూసి ముంచేస్తారు. ఒకప్పుడు మగాళ్ళ నుంచి ఆడవాళ్ళకి రక్షణ లేదని బాధపడేవాళ్ళం. రాబోయే రోజుల్లో ఆడవాళ్ళ నుంచి మగాళ్ళకి రక్షణ లేదని బాధపడే రోజులు వచ్చేలా ఉన్నాయి. కాలం మారటం అంటే ఇదేనేమో. మొదట్లో మీరు నా పట్ల హార్ష్గా ఉంటే కోపం వచ్చేది. కానీ మీరే కరెక్ట్ అర్జున్ గారు. ఒకరి గురించి పూర్తిగా తెలియకుండా జీవితంలోకి ఆహ్వానించకూడదు. అది మనతో పాటు మన పిల్లలకి కూడా ప్రమాదమే అని చెప్తుంది మీనా. సమస్య మన ఇంటి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది అంటాడు అర్జున్. అవును కదా, ఉదయం మామయ్య గారు న్యూస్ ఛానల్ పెడితే చూశానండి. ఒకతేమో పిల్లల్ని చంపిందని, మరొకతి భర్తని చంపిందని ఏదేదో చెప్పారు. పొద్దు పొద్దున్నే తలనొప్పి వచ్చింది. అది చాలదన్నట్టు ఈ తలనొప్పి ఒకటి. ఛా! సరేలే, ఇక ఆ విషయం వదిలే. మీ అక్కకి అన్యాయం జరుగుతుందని ఫీల్ అవ్వటం లేదు కదా అంటాడు అర్జున్. దాని బ్రతుకుని అదే అన్యాయం చేసుకుని పోయింది. వదిలేయండి, అది చచ్చే రకం కాదులే అంటుంది. అర్జున్, టైం అయింది అని ప్రశాంత్ పిలిచేసరికి అభి లలితలని తీసుకుని లోపలికి వెళ్లారు. మొదటి పెళ్లి వాళ్ళదే కావటంతో ఇద్దరితో సంతకాలు పెట్టించి సాక్షి సంతకాలు తీసుకున్నారు. ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా తాళి కట్టమని చెప్పేసరికి మీనాక్షి బ్యాగ్ నుండి తాళిబొట్టు తీసి అభి చేతికిచ్చింది. మొదటిసారి శరణ్య చచ్చిపోతానని బెదిరించడంతో వేరే దారి లేక తాళి కట్టాడు. కానీ ఈసారి అతను పూర్తి ఇష్టంతో, అతను ఇష్టపడ్డ మనిషిని ఆ తాళితో సొంతం చేసుకుంటున్నాను అనే ఆశతో ఇష్టంగా తన మెడలో తాళి కట్టాడు. ముందుగానే సిద్ధం చేసిన అక్షింతలతో ఇద్దరిని ఆశీర్వదించారు పెద్దలు. అప్పుడే లోపలికి వచ్చింది శరణ్య. తనని చూసి షాక్ అయ్యారు అందరూ. లలిత మెడలో తాళిని చూస్తూ కోపంగా దగ్గరికి వచ్చింది. నేను చస్తానని చెప్పినా నీకు లెక్కలేదు కదూ? నాకు తెలుసే, నేనంటే నీకు చిన్నప్పటి నుండి అసూయే. నాకు దక్కాల్సిన దేన్ని దక్కనిచ్చేదానివి కాదు. ఇప్పుడు కూడా క్షమించమని కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండా పెళ్లి జరిపిస్తావా? చూడక, దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేసి అందమైన జీవితాన్ని వదులుకున్నది నువ్వు. ఇప్పుడొచ్చి నా భర్త నాకు కావాలి అంటే ఎలా కుదురుతుందనుకున్నావు? ఇప్పుడు బావగారు లలితక్క భర్త. గొడవ చేయకుండా మర్యాదగా బయటికి వెళ్ళు అంటుంది మీనా. నా జీవితాన్ని నాశనం చేసి మీరంతా సంతోషంగా ఉంటే వదులుతానా? ఏయ్, ఆ తాళి నాది, ఇచ్చేయ్ అంటూ లలిత మెడలో తాళి లాక్కోబోతుంటే అందరూ తనని ఆపడానికి ప్రయత్నిస్తున్నా వినకుండా పిచ్చిగా వాదిస్తూ తాళి వదలటం లేదు. మీనాక్షికి చిరాకొచ్చి కొట్టబోయేంతలో అభి తన చెంప పగలగొట్టాడు. దాంతో తాళిని వదిలేసింది శరణ్య. లలితని అతని వెనక్కి లాక్కుని శరణ్య ఎదురుగా నిలబడ్డాడు. ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? అభి, సారీ అభి, నేను తప్పు చేశాను. ఆ తప్పు తెలుసుకొని వచ్చాను. మంచిది, కానీ చాలా ఆలస్యమైంది శరణ్య. ప్రేమ అంటూ వెంటపడింది నువ్వు. నన్ను కాపాడింది లలిత అయితే
నువ్వే కాపాడానని అబద్ధం చెప్పి నా జీవితంలోకి ప్రవేశించావు. నువ్వు నా ప్రేమకి కట్టుబడి ఉండుంటే ఆ విషయానికి క్షమించేవాడినేమో. కానీ నువ్వు ఆ అవకాశం కూడా నాకివ్వలేదు. ఎంత ప్రేమ పంచాను నీకు. ఏ రోజైనా నా ప్రేమను చూసావా అసలు? నీకెప్పుడు డబ్బులు, లగ్జరీ కార్లు, విల్లాలు కావాలి. అవన్నీ నేను ఇవ్వలేకపోతున్నాను అని గొడవ చేశావే గానీ, ఏ రోజైనా నా పక్కన కూర్చొని ప్రేమగా నాతో ఒక మాట మాట్లాడావా? నీ సంతోషం కోసం నా శక్తికి మించి కష్టపడ్డాను. బంధాన్ని నిలుపుకోవటానికి అన్ని రకాలుగా ప్రయత్నించాను. కానీ నువ్వేం చేశావు? నేనెందుకు పనికిరానని అవమానించి వెళ్ళిపోయావు. అసలు నేనెందుకు క్షమించాలి చెప్పు? అంటాడు అభి. తప్పే అభి. నాకప్పుడు నీ విలువ తెలియలేదు అంటుంది శరణ్య. ఇప్పుడు తెలిసినా ఉపయోగం లేదు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు కూడా నువ్వు నా మీద ప్రేమతో రాలేదు. నేనిప్పుడు అర్జున్‌తో ఉంటున్నాను కాబట్టి ఆస్తిలో వాటా దక్కుతుందని, లగ్జరీగా బ్రతకచ్చు అనే ఆశతోనే వచ్చుంటావు. అవునా? అభి అలా సూటిగా అడిగేసరికి తడబడుతూ, లేదు అభి, నేను నిజమే చెప్తున్నాను. నేను మారాను అంటుంది. హుమ్. ఇప్పుడు నువ్వు మారినా నేను మారలేను శరణ్య. విడాకులతోనే మన బంధం తెగిపోయింది. నిన్ను పెళ్లి చేసుకునేప్పుడు ఎలాంటి క్లారిటీ లేకుండానే తాళి కట్టాను. ఆ 4 గోడలు తప్ప మన పెళ్ళికి వేరే సాక్షి లేదు. కానీ ఇప్పుడు పూర్తి క్లారిటీతో, నా ఇష్టంతో, నా వాళ్ళ అంగీకారంతో పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నా భార్య లలిత. నీలా డబ్బుల కోసమో, ఆస్తుల కోసమో నన్ను వదిలి వెళ్ళిపోయే మనిషి కాదు. నేను కటిక పేదరికంలో ఉన్నా సరే నాతో నడిచూస్తుంది. నువ్వు నన్ను అవమానించినట్టు ఎప్పుడు తను నన్ను అవమానించదు. అన్నిటికి మించి మా బంధంలో నమ్మకాన్ని నిలబెడుతుందన్న నమ్మకం నాకుంది. ఇంకోసారి మాకు ఎదురుపడే ప్రయత్నం చేయొద్దు. ముఖ్యంగా లలితని బాధ పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. గెట్ లాస్ట్ అంటూ తన మొహం మీద చీకొట్టి లలిత చెయ్యి పట్టుకుని బయటికి నడిచాడు. అందరూ వాళ్ళ వెంట వెళ్తుంటే బామ్మగారు మాత్రం అక్కడే ఆగి శరణ్య వైపు చూసేసరికి మీనాక్షి కూడా అక్కడే ఆగింది. ఫు, ఏం బ్రతికే నీది. తన జీవితకాల కష్టాన్ని నీ పెళ్లి కోసం దారపోసిన మీ నాన్నని మోసం చేశావు. అబద్ధపు మాటలతో ఒక వ్యక్తిని వంచించి పెళ్లి చేసుకొని నీ భర్తని మోసం చేశావు. పోనీ ఆ బంధంలో అయినా స్థిరంగా ఉన్నావా అంటే అదీ లేదు. చివరికి కన్న బిడ్డని కూడా మోసం చేశావు కదే. ఇది ఒక బ్రతికేనా? నీలాంటి స్వార్థపు మనిషి వల్ల నా మనవరాళ్ల జీవితం నాశనం అవ్వటం నాకు ఇష్టం లేదు. నువ్వు చచ్చినా సరే ఆ విషయం మాకు తెలియనివ్వకు. పద మీనమ్మ అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకుపోయింది. శరణ్య స్తబ్దుగా అలానే నిలబడి ఉండిపోయింది. రిజిస్టర్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు అంతా. అర్జున్ వాళ్ళ వైపు చూస్తూ, మీరింటికెళ్ళండి అన్నయ్య, నేను మీనాక్షి కోర్టుకు వెళ్ళొస్తాం అని చెప్పాడు. మేము వస్తాంరా. వద్దు బావగారు, కొత్తగా పెళ్ళైంది. మీరు గృహప్రవేశం చేయాలి. ఇంటికి వెళ్ళండి, మేం వెళ్ళొస్తాం అంటుంది మీనా. అవునరా, అలా వెళ్ళటం మంచిది కాదు. మీరింటికి వెళ్ళండి. అర్జున్ మీనాక్షితో పాటు నేను వెళ్తాను అని ప్రసాద్ గారు చెప్పారు. నాన్న మీరెందుకు? పర్లేదురా, వస్తాను. అమ్మా, వీళ్ళనింటికి తీసుకువెళ్ళు అంటూ అర్జున్తో కలిసి నడిచారు. దాంతో ప్రశాంత్, అర్జున్, మీనాక్షి, ప్రసాద్ గారు కోర్టుకు బయలుదేరారు. వీళ్ళు చేరే సమయానికి కేసు నెంబర్ పిలవటంతో మీనాక్షితో పాటే లోపలికి వచ్చారంతా. పోలీసులు సేకరించిన సాక్ష్యాలతో పాటు మంగమ్మ సాక్ష్యం, మీనాక్షి సాక్ష్యం కూడా బలంగా ఉండటంతో ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి సొంత కోడల్ని చంపాలని ప్లాన్ చేయటం, ఆ నేరం కొడుకు మీదికి నెట్టాలని ప్రయత్నించటం క్షమార్హం కాదని యావజ్జీవ శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చేసరికి అక్కడికక్కడే కూలబడింది శకుంతల. చుట్టూ చూసింది. అశోక్ చక్రవర్తి ఎక్కడా కనిపించలేదు. లేటైందేమో, వస్తాడు అని అప్పటి వరకు ఎదురు చూసిన ఆవిడ కళ్ళకి అశోక్ కనిపించకపోయేసరికి ఇక రాడని అర్థమై మౌనంగా పోలీసుల వెంట కదిలింది. బయటికి వచ్చేసరికి పోలీసులని పర్మిషన్ అడిగి శకుంతలతో మాట్లాడడానికి వచ్చింది మీనాక్షి. అసలు ఏం సాధించారండి మీరు? ఎందుకు ఇదంతా చేశారో మీకైనా తెలుస్తుందా? అధికారం ఉంది కదా అని అందరూ మీకు లొంగి ఉండాలనుకోవటం మూర్ఖత్వం. అధికారంతో అన్నింటినీ అందరినీ లొంగదీసుకోలేరు. ఒక భార్యగా, తల్లిగా ఓడిపోయారు. అన్నిటికీ మించి మీ భర్తతో సక్రమంగా కాపురం చేసి కన్నబిడ్డని అక్రమ సంతానమని మీ నోటితోనే చెప్పారు అంటే ఛీ! ఆడదానిగానే కాదు, మనిషిగా కూడా ఓడిపోయారు. కాలం అన్నింటికీ సమాధానాలిస్తుంది. సమయం రావాలంతే. మీ సమయం ఆ కాలం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇంతమంది జీవితాల్ని ఆగం చేసినందుకు ఒక అనాథగా ఆ జైలు జీవితాన్ని అనుభవించండి అంటూ అర్జున్ దగ్గరికి వచ్చేసింది మీనాక్షి. వ్యాన్లో ఎక్కబోతూ కూడా చుట్టూ చూసింది శకుంతల.
ఎక్కడ అశోక్ చక్రవర్తి జాడ కనిపించలేదు. లోపల కూర్చోగానే ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చి చేతుల్లో మొహం దాచుకొని ఏడుస్తుంది శకుంతల. ఆ తర్వాత కట్ చేస్తే అభి లలితలకి హారతిచ్చి లోపలికి తీసుకువచ్చారు. ఆ తర్వాత లలితతో దేవుడి గదిలో దీపం పెట్టించారు. తర్వాత స్వీట్ చేసి అందరికీ పెట్టింది లలిత. లలిత గేట్ వైపే చూడటం గమనించి దగ్గరకొచ్చింది బామ్మ. ఏంటే గేట్ వైపే చూస్తున్నావు? మీనా అర్జున్ బాబు ఇంకా రాలేదు కదా అమ్మమ్మ. కోర్టులో ఏమైందో ఏంటో. తప్పు చేసి ఎవరు తప్పించుకోలేరమ్మా. అంతా మంచి జరుగుతుంది. అభిబాబు కాఫీ అడిగారు. వెళ్ళి ఇచ్చిరా. సరే అమ్మమ్మ అంటూ కిచెన్లోకి వెళ్ళి ఫ్లాస్క్లో కాఫీ కప్లో పోసుకొని అభి దగ్గరకు వచ్చింది. ఏమండి, అర్జున్ బాబు ఏమైనా ఫోన్ చేశారా? హా, చేశాడు. కోర్టు పని అయిపోయిందంట, వచ్చేస్తున్నారు. అవునా? ఏం జరిగింది? ఆవిడకి శిక్ష పడిందా? పడింది. యావజ్జీవ శిక్ష పడింది. ఇప్పుడు అర్థమవుతుంది ఆవిడకి బంధాల విలువ. ఆవిడకి అర్థమైతే ఏంటి, కాకపోతే ఏంటి? ఆవిడ బయట ఉంటే ఏదో ఒక విధంగా మీనాకి ఆపద కలిగిస్తుంది. అదే నా భయం. ఇక ఆ భయం అవసరం లేదులే లలిత. నువ్వింకా చీర మార్చుకోలేదేంటి? అంటే చుట్టుపక్కల వాళ్ళు వస్తే బాగోదని అమ్మమ్మ గారు చీర మార్చుకోవద్దు అన్నారండి. మీరు కాఫీ తాగండి అంటూ బెడ్ మీద ఉన్న డ్రెస్ తీసి సర్దుతుంది. అవన్నీ నీకెందుకు లలిత? భలేవారే. ఇక నుంచి మీ పనులన్నీ నేనేగా చూసుకోవాలి. ఇప్పుడు నేను మీ భార్యనండి అంటూ ఎక్కడివక్కడ సర్దుతుంది. లలిత మాటలతో అభిమొహంలో నవ్వు విరిసింది. కబోర్డు సర్దుతుంటే తన వెనకగా చేరి తన చుట్టూ కౌగిలి బిగించాడు. లలిత గుండెల్లో గుబులు మొదలయ్యి సైలెంట్గా నిలబడిపోయింది. ఒకరు మన సొంతం అనే ఫీలింగ్ చాలా హాయినిస్తుంది కదా అంటాడు అభి. హా, పలకలేక పలికిన తన పలుకులకి అభి నవ్వుతూ తనని అతని వైపు తిప్పుకున్నాడు. ఎందుకంత టెన్షన్? నువ్వే అన్నావుగా నేను నీ భర్తని అని అంటాడు అభి. కాదండి, నాకు ఇదంతా కొత్త. ఎ- ఎలా ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావటం లేదు అని తను చెప్పిన తీరుకి నవ్వాగలేదు అభికి. ఇప్పుడు నేనేం చేశానని? పట్టుకున్నాను అంతే. ఏ పట్టుకోకూడదా? అలా అని నేను అనలేదు కదండి. నీ ఫేస్ చూస్తే డౌట్ వస్తుంది మరి. ఏదో బలవంతంగా నాతో పెళ్లి కొప్పుకున్నట్టు అంటాడు అభి. చచా, అలాంటిదేం లేదండి. మా పల్లెల్లో 18 ఏళ్ళకే పెళ్లి చేస్తారండి. నేను వయసుకు వచ్చిన కాడ్నుంచి చుట్టుపక్కల వాళ్ళంతా నాకు పెళ్లి కుదరట్లేదు అని ఎగతాళిగా మాట్లాడేవారు. మా అన్నయ్యకి మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత గొప్ప సంబంధం చూసి పెళ్లి చేస్తాడని నాన్న గొప్పగా అందరికీ చెప్పుకునేవాడు. కానీ ఏదీ జరగలేదు. నాకిక పెళ్లి కాదని అందరూ అంటుంటే ఇక పెళ్లి గురించి ఆలోచించకూడదని నిర్ణయించుకున్నాను. జీవితంలో అన్ని ఆశలు వదులుకొని బ్రతుకుతున్న నాకు ఒక గొప్ప జీవితాన్నిచ్చారు. మీరు నాకు దేవుడితో సమానమండి అంటుంది లలిత. ఓయ్, నన్ను మరీ దేవుణ్ణి చేసేయకు. ఒక రకంగా చెప్పాలంటే మనిద్దరికీ రాసిపెట్టుంది. అందుకే ఇన్ని ఆటంకాలు అవాంతరాల మధ్య కూడా మనిద్దరం ఒకటి కాగలిగాం. నేను నీకు దేవుణ్ణైతే నువ్వు నాకు దేవతవి. నా ప్రేమని, జీవితాన్ని నాకు తిరిగిచ్చావు. జీవితాంతం నీకే కష్టం రాకుండా చూసుకుంటాను లలిత, ప్రామిస్ అంటాడు అభి. లలిత సంతోషంగా అతన్ని హత్తుకుంది. చాలండి, నాకు ఇంకేం వద్దు. మీరు, ఈ కుటుంబం చాలు నాకు అంటుంది. ఇంతలో బయట కార్ సౌండ్ వినిపించేసరికి అర్జున్ వాళ్ళు వచ్చేసినట్టున్నారు అంటూ ఇద్దరు బయటకొచ్చారు. అందరూ లోపలికొచ్చారు. కోర్టులో జరిగింది చెప్పేసరికి మంచి పనైంది. ఆ దేవుడే దానికి సరైన శిక్ష వేశాడు అంది పెద్ద ఆవిడ. నిజం అమ్మమ్మ గారు. ఆవిడ తరఫున కోర్టుకి కనీసం ఆ అశోక్ చక్రవర్తి కూడా రాలేదు తెలుసా? హా, ఎందుకొస్తాడు? దానిలాగే వాడు కూడా అవకాశవాదే. వాడికి ఉపయోగం లేదు అనుకుంటే చచ్చినా రాడు. వదిలేయండి, పీడ పోయిందనుకుందాం. నిజమే అమ్మా. అర్జున్, సమస్యలన్నీ తీరినట్టే కదా. ముందు వీళ్ళ రిసెప్షన్ ఏర్పాట్లు చూడండి. సరే నాన్న, రేపు నైట్కి ఏర్పాటు చేస్తాను. బంధువులందరినీ ఇన్వైట్ చేయాలి. మీరొక వైపు నేనొక వైపు వెళ్తే సరిపోతుంది. దూరంగా ఉన్న వాళ్ళకి ఫోన్ ద్వారా ఇన్వైట్ చేద్దాం. వెళ్ళి చెప్పేంత సమయం లేదు కదా. సరేరా, అలాగే కానివ్వు. అమ్మా మీనాక్షి, నువ్వెక్కువ స్ట్రెయిన్ అవ్వకు. ఈరోజు మళ్ళీ నీరసంగా కనిపిస్తున్నావు. పోయి రెస్ట్ తీసుకో. అయ్యో, అదేం లేదు మావయ్య, నేను బాగానే ఉన్నాను. ఏంటే బాగుండేది? రేపు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళ ముందు నువ్వు ఇలాగే కనిపించావనుకో, మేమేదో నిన్ను కష్టపెట్టేస్తున్నావు అనుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా నువ్వే పెద్ద గయ్యాల దానివని అని పెద్ద ఆవిడ అనేసరికి మీనాక్షి కోపంగా మూతి ముడుస్తూ చేతులు విదిలిస్తుంది. నిజమే అమ్మమ్మగారు. కొంతమంది మనిద్దరిలానే పైకి సాఫ్ట్గా లోపల హార్డ్గా ఉంటారు మరి.
మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఏం చేస్తాం చెప్పండి? మీ నోటికి, నా నోటికి అడ్డు ఆపు ఉండదు మరి అని మీనాక్షి అనేసరికి అందరూ నవ్వుతుంటే పెద్దావిడ గుర్రుగా చూస్తూ ఏయ్ నిన్ను అంటూ దగ్గరకొచ్చేసరికి తుర్రుమని పైకి పరిగెత్తింది మీనాక్షి. రాక్షసి! మాటకి మాట సమాధానం ఇచ్చేస్తుంది. కాస్త పెద్ద చిన్న మంచి మర్యాద ఉండక్కర్లేదు? తానేదో సరదాగా అందమ్మా. ఆ! నువ్వొక్కడివి చాలురా! నీ కోడలేం చేసినా వెనకేసుకొస్తావు. రేయ్ అర్జున్! నా దగ్గర మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పు నీ పెళ్ళానికి. అది వినే రకం కాదు నానమ్మ. మాటంటే పడదు. నీలానే అంటాడు అర్జున్. అంటే ఏంట్రా? అదే నేను ఒకటే అంటున్నావా? నానమ్మ. అమ్మమ్మ గారు కోప్పడకండి. అయినా మీరిద్దరూ ఒకటెలా అవుతారు? మీరు ఈ ఇంటి పెద్ద. మీనాక్షి నేను ఈ ఇంటి కోడళ్ళం. మీకు మా పద్ధతులు నచ్చకపోతే ప్రేమగా మీకు నచ్చినట్టు మార్చుకుంటే అంతే ప్రేమగా మేము అన్నీ త్వరగా నేర్చుకుంటాం అమ్మమ్మగారు. మీనాకి కాస్త దురుసుతనం ఉంది కానీ పెద్దలంటే గౌరవం లేని మనిషి కాదు. దానికి నేను నచ్చ చెప్తాను సరేనా అని లలిత సౌమ్యంగా చెప్పేసరికి పెద్దావిడ సరే అని పక్కకి వెళ్ళిపోయింది. థ్యాంక్స్ లలిత అని అర్జున్ చెప్పేసరికి వెళ్తున్న పెద్దావిడ వెనక్కి తిరిగి పేరు పెట్టి పిలుస్తున్నావేంట్రా వదినా అని పిలు అని చెప్పటంతో విచిత్రంగా చూశాడు. వదినా అని పిలవాలా? మనకా పిలుపు చేతకాదే. సరే ట్రై చేస్తాలే అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ గదిలోకొస్తూనే మీనాక్షి వైపు చూశాడు. ఎందుకే అస్తమాను మా నానమ్మతో గొడవకి దిగుతావు? పెద్దావిడ ఏదో అందే అనుకో. వెంటనే కౌంటర్ ఇచ్చేయటమేనా? కాసేపు సైలెంట్గా ఉంటే పోతుంది కదా? నేనలా ఉండలేనని మీకు తెలుసు కదా? తప్పో ఒప్పో నాకు అనిపించింది నేను చెప్పేస్తాను. లేదనుకోండి అది నా మనసులోనే ఉండిపోయి నా బ్రెయిన్ మొత్తం తిరుగుతూ నన్ను కుదురుగా ఉండనివ్వదు. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. నానమ్మ నీ క్షేమం కోసమే కదా చెప్పింది. వినొచ్చు కదా? ఆవిడ జాగ్రత్త మాత్రమే చెప్తుంటే వినేదాన్ని. నన్ను తిట్టింది కదా మరి అంటుంది మీనా. తిడితే నువ్వు మాటకి మాట అంటావా? నేనేం అనలేదు. ఏదో నోరాగక అలా అనేశాను. సరేలేండి. ఈసారి నుంచి సైలెంట్గా ఉండటానికి ట్రై చేస్తాను. మీ నానమ్మ గారికి కోపం ఇంకా తగ్గలేదా? పోనీ వెళ్ళి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగనా? అంత అక్కర్లేదు. ఆవిడ ఏదైనా అన్నప్పుడు కాస్త చూసి మాట్లాడటం నేర్చుకో చాలు. మీనాక్షి మూతి తిప్పుతూ పక్కకు తిరిగి కూర్చుంది. అర్జున్ తన పక్కకి చేరి తన చుబుకం పట్టుకొని అతని వైపు తిప్పుకున్నాడు. రాత్రి వద్దంటే వినలేదు. ఇప్పుడు చూడు ఎంత నీరసంగా కనిపిస్తున్నావో అంటాడు. ఏం పర్లేదండి. ఒక గ్లాస్ జ్యూస్ తాగి కాసేపు రెస్ట్ తీసుకున్నాననుకోండి నీరసం మొత్తం ఎగిరిపోతుంది. కానీ మీరు హ్యాపీగా ఉన్నారు కదా అది చాలు నాకు. నా కోసమే కదా అంటాడు అర్జున్. మరి 2 రోజుల నుంచి మీరు అస్సలు సరిగ్గా లేరు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేదు. అందరినీ వదిలేయండి. నాతో కూడా మాట్లాడలేదు. మీలో మీరు అలా బాధపడకపోతే సమస్య ఏంటో మాకు చెప్పుకోవాలి కదా? ఇంకెప్పుడు అలా చేయకండి అంటుంది. సరే నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. నేను జ్యూస్ పంపిస్తాను అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వచ్చేశాడు. బామ్మగారితో మీనాక్షికి జ్యూస్ ఇవ్వమని చెప్పి ప్రశాంత్తో కలిసి ఆఫీస్కి బయలుదేరాడు అర్జున్. అర్జున్ వెళ్ళిన తర్వాత 1 గంట పడుకుందేమో. ఆ తర్వాత కిందికి వచ్చి పాపతో ఆడుతూ కూర్చుంది. ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఫినిష్ చేసుకుని లంచ్ తర్వాత ఇంటికి వచ్చేశాడు అర్జున్. ఆ తర్వాత రిసెప్షన్ ఏర్పాట్లలో పడ్డారు. ఆఫీస్ స్టాఫ్ను కూడా ఇన్వైట్ చేయడంతో ఇంట్లో అవ్వదని ఫంక్షన్ హాల్ బుక్ చేశాడు. ముఖ్యమైన వాళ్ళని స్వయంగా ఇన్వైట్ చేయాలనుకున్నారు కాబట్టి ప్రసాద్ గారు ఒకవైపు అర్జున్ మరొక వైపు కవర్ చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడే హరిశ్చంద్ర గారు గుర్తుకు రావడంతో ఆయన ఇంటికి షిఫ్ట్ అవుతూ పంపిన అడ్రస్ తీసుకుని ఇంటికి వచ్చాడు అర్జున్. అమృత డోర్ ఓపెన్ చేసింది. హాయ్ అమృత, మీ తాతయ్య గారు లేరా? ఏ ఆయన ఉంటేనే వస్తారా? నేనుంటే లోపలికి రారా ఏంటి? ఫస్ట్ కమ్ ఇన్ సైడ్ అంటుంది అమృత. అర్జున్ నవ్వుతూ లోపలికొచ్చేసరికి రావయ్యా, ఆ రోజు కనిపించావు, మళ్ళీ రానే లేదు. మన కంపెనీతో టైఅప్ అవటం ఆయనకి నచ్చలేదేమో తాతయ్య. అయ్యో అలాంటిదేం లేదండి. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల రాలేకపోయాను. యా న్యూస్లో చూశాను. మీ అమ్మ నీ భార్యని చంపాలని చూసిందని. అవును సార్. ఇప్పుడు ఆవిడకి దానికి తగిన శిక్ష కూడా పడింది. అది వదిలేయండి. నేను వచ్చింది మా అన్నయ్యకి పెళ్ళయింది. రేపు రాత్రికి రిసెప్షన్ ఏర్పాటు చేశాం. మీరు అమృత తప్పకుండా రావాలి. అవునా? తప్పకుండా వస్తాం అర్జున్. థ్యాంక్ యూ సార్. అమృత నువ్వు కూడా రావాలి, స్కిప్ చేయొద్దు అంటూ బయటికి నడిచాడు. తన వెంటే వస్తూ వస్తాను కానీ
మీకే కలర్ అంటే ఇష్టం అని అడిగింది. ఎందుకు అంటాడు అర్జున్. ఊరికే తెలుసుకుందామని. అబ్బాయిలు ఇష్టపడే కలర్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ని అంచనా వేయొచ్చు. చెప్పండి, ఏ కలర్ ఇష్టం అని అడుగుతుంది. రెడ్ అని చెప్తాడు అర్జున్. ఓ, అంటే మీకు కోపం ఎక్కువ, ప్రేమ అంతకన్నా ఎక్కువ ఉంటుంది. రియలీ అంటాడు అర్జున్. హా, ఇంకో విషయం తెలుసా, నాకు కూడా రెడ్ కలర్ అంటే చాలా చాలా ఇష్టం. మనిద్దరి ఇష్టాలు భలే కలుస్తున్నాయి కదా అంటుంది అమృత. అర్జున్ నవ్వుతూ తన తల నిమిరి బాయ్ అంటూ కారులో వెళ్ళిపోయాడు. అబ్బా, ఏం నవ్వురా బాబు. ఆ నవ్వు చూస్తూ బ్రతికేయచ్చు తెలుసా. సో నీకు రెడ్ ఇష్టం. హుమ్, రేపు ఫంక్షన్లో శారీతో టచ్ ఇస్తాను అనుకుంటుంది అమృత. ఆ తర్వాత కట్ చేస్తే అర్జున్ తెచ్చిన కవర్ చూస్తూ కోపంగా అతని వైపు తిరిగింది. అర్జున్ తనలో తానే నవ్వుకుంటూ ఏమీ ఎరగనట్టు ల్యాప్టాప్లో వర్క్ చూసుకుంటున్నాడు. శ్రీవారు, ఏంటండి ఇది? శారీ కనిపిస్తుంది, వేరే కలరే దొరకలేదా మీకు? ఆ శారీ నీకు బాగుంటుందే. అవునా, ఒకసారి ఇటు రండి అంటూ అర్జున్ చెయ్యి పట్టుకుని కబోర్డ్ దగ్గరికి తీసుకువచ్చి నిలబెట్టి కబోర్డ్ ఓపెన్ చేసింది మీనా. చూడండి, ఇక్కడున్న చీరల్లో 90% రెడ్ కలర్సే. ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తుంటే నా ప్రపంచం మొత్తం రెడ్ కలర్లోకి మారిపోయిందేమో అనిపిస్తుంది. మళ్ళీ అదే కలర్ తెచ్చారు, మీకు వేరే కలరే దొరకట్లేదా? అర్జున్ నవ్వుతూ తనని అద్దం ముందుకు లాగి అతను తెచ్చిన సారీ భుజం మీద వేశాడు. చూడు, ఎంత ముద్దుగా ఉన్నావో అంటూ తన చుట్టూ చేతులు బిగిస్తూ భుజం మీద గడ్డ మాంచాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ సూపర్గా మ్యాచ్ అవుతుంది మీనా. అది నిజమో కాదో తెలియదు కానీ నీకైతే ఈ రెడ్ కలర్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఎన్ని చీరలున్నా సరే ప్రతి చీరలోనూ ఒక లుక్ అయితే ఉంటుంది. నాకు తెలిసి ఈ కలర్ నీకు మ్యాచ్ అయినట్టు ఇంకెవ్వరికి మ్యాచ్ కాదేమో. అందుకని అన్ని రెడ్ కలర్సే అంటే ఎలా అంటుంది మీనా. ఆ సారీ డిజైన్ కూడా బాగుంది కదా. సరే, నీకు నచ్చకపోతే కట్టుకోవద్దులే. ముక్కు మీద ఉంటుంది కోపం. సరేలేండి, కట్టుకునేది మీకోసమైనప్పుడు మీకు నచ్చిందే కదా కట్టుకోవాలి. మరి పాపకి తీసుకొచ్చారా? తెచ్చాను, బామ్మగారికి ఇచ్చాను. తనకి రెడ్ కలరేనా? అంటే చిన్నపిల్ల కదా, రెడ్ కలర్లో క్యూట్గా ఉంటుందని. ఓరి భగవంతుడా అని తల కొట్టుకుంటూ కిందికి వచ్చేసింది. అందరూ ఫంక్షన్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. వీళ్ళు చేసేదేం లేకపోయినా ఈ హడావిడేంటో అనుకుంటూ పెద్దావిడ దగ్గరికి వచ్చింది మీనాక్షి. అమ్మమ్మ గారు, కాఫీ ఇవ్వమంటారా? నాకేం వద్దు కానీ ఇలారా అని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంది. నగల బాక్స్ సర్దుకుంటుంది ఆవిడ. అవన్నీ తిరిగి లోపల పెట్టేసి మీనాక్షి చేతికి ఇచ్చింది. ఏంటమ్మమ్మ గారు, లోపల పెట్టమంటారా? కాదు, అవి నీకే. నాకా అంటూ ఆశ్చర్యంగా చూసింది. అవి మా ఆయన నా కోసం చేయించిన నగలు. ఇద్దరు కోడళ్ళకి సరసగం ఇవ్వాలి కదా. లలితకు మొన్నిచ్చేశాను, నీకిప్పుడు ఇస్తున్నా, తీసుకెళ్ళు. అయ్యో, తాతయ్య గారు మీకోసం చేయించారు అంటున్నారు. మీ దగ్గరే ఉండనివ్వండి అమ్మమ్మగారు. నా దగ్గర ఉంచుకొని ఏం చేస్తాను? ఎప్పటికైనా మీకే చెందాలి కదా. అది కాదు అంటుంది మీనా. ఇదిగో, నీ మీద ప్రేమ పొంగిపోయి ఇవన్నీ ఇవ్వటం లేదు. ఆ నగలన్నీ పాతవైపోయాయి. నా మనవడితో చెప్పి కొత్త నగలు చేయించుకుందామని పట్టుకెళ్ళు అంటూ ఆవిడ అనేసరికి మీనాక్షి తనలో తనే నవ్వుకుంటూ ఆ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయింది. పక్కనే ఉన్న ప్రసాద్ గారు తనటు వెళ్ళగానే ఆవిడ వైపు చూశారు. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? ప్రేమగా ఇస్తే సంతోషిస్తుంది కదా. నాకు ఇలాగే వచ్చు అంటూ ఆవిడ గదిలోకి వెళ్ళేసరికి నవ్వుకుంటారు. మీనాక్షి సంతోషంగా గదిలోకి వస్తూ బాక్స్ పక్కన పెట్టి అర్జున్ కోసం వెతికింది. బాల్కనీలో నిలబడి కనిపించాడు. అతను ఫోన్ మాట్లాడుతున్న విషయం గమనించకుండా నవ్వుతూ అతని పక్కకు వెళ్ళి చెంప మీద ముద్దిచ్చింది. అర్జున్ షాక్ అయితే ఆ సౌండ్కి ఫోన్లో ఉన్న హరిశ్చంద్ర గారు అవాక్కయి వాట్ అర్జున్ అనేసరికి నథింగ్ సార్ అంటూ మీనాక్షిని కళ్ళతోనే కసిరాడు. ఓకే ఓకే, నువ్వేదో ఫ్యామిలీ మూడ్లో ఉన్నట్టున్నావు, రేపు మాట్లాడుకుందాం. ఇట్స్ ఓకే సార్, రేపే నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అఫీషియల్గానే మూవ్ అవుదాం. ఉంటాను సార్ అంటూ ఫోన్ కట్ చేసి మీనాక్షి వైపు చూశాడు. సారీ అంటూ చెవులు పట్టుకుంది. అర్జున్ నవ్వుకుంటూ గదిలోకి వచ్చి నగల బాక్స్ చూశాడు. ఇదేంటి? నా సంతోషానికి కారణం అదే. అమ్మమ్మ గారు నాకు నగలిచ్చారు. నేను ఎన్ని నగలు కొన్నారా అని సంతోషం మా నానమ్మ నగలిస్తే వచ్చిందా? అయ్యో, మీరు నాకు కొనటం వేరండి, కానీ అమ్మమ్మ గారు నగలిచ్చారు అంటే నన్ను ఈ ఇంటి కోడలిగా యాక్సెప్ట్ చేసినట్టే కదా. కొత్తగా చేసేదేంటి, ఎప్పుడూ యాక్సెప్ట్ చేసింది. మా నానమ్మ నా జీవితం గురించి భయపడి
నీకు దూరం చేయాలనుకుందే గాని ఆవిడ చెడ్డది కాదు మీనా. అయ్యో! ఆ విషయం నాకు తెలుసండి. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా, పెళ్లి తర్వాత మాత్రం మనల్ని విడదీయాలని చూడలేదు. అది చాలదా ఆవిడ ఎలాంటివారో తెలియటానికి. ఏదో సరదాగా గొడవ పడతానే గానీ, నాకు కూడా అమ్మమ్మ గారంటే చాలా ఇష్టమండి. మీకు తెలుసా? పెళ్ళికి ముందు మా అమ్మమ్మతో రోజూ ఏదో ఒక సరదా గొడవ జరిగేది. పెళ్లి తర్వాత అవన్నీ మిస్ అవుతానేమో అనుకున్నా. కానీ అమ్మమ్మ గారి దయ వల్ల ఆ లోటు లేదులెండి అంటుంది మీనా. క్రేజీ మీనా నువ్వు అంటూ తన తల మీద మొట్టి ఫోన్ రావటంతో డిస్టర్బ్ చేయకు, కాన్ఫరెన్స్ కాల్ అంటూ పక్కకు వెళ్ళటంతో మీనాక్షి నగలు లోపల దాచి అచ్చుని డిస్టర్బ్ చేయకుండా బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే అభి లలితల మ్యారేజ్ రిసెప్షన్కి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మీనాక్షి ముందుగా లలితని రెడీ చేసి ఆ తర్వాత పాపని రెడీ చేసి హడావిడిగా గదిలోకి వచ్చింది. అప్పటికే అర్జున్ రెడీ అయ్యి తన వైపు సీరియస్గా చూశాడు. సారీ సారీ, ఒక్క 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను. ఏదో ఒకటి చెయ్యి. బ్యూటీషియన్ని పిలుస్తానంటే వద్దన్నావు. ఈ పనులన్నీ చేసుకొని ఇంత హడావిడి పడటం అవసరమా? అది కాదండి. అక్కకి ఇలాంటివన్నీ అలవాట్లేవు కదా! అందుకే నన్నే రెడీ చేయమని అడిగింది. సరేలే, త్వరగా రెడీ అయ్యిరా అంటూ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళాడు. మీనాక్షి వాష్రూమ్లోకి దూరి స్నానం చేసొచ్చి చీర కట్టుకుంటుంది. ఫోన్ మాట్లాడుతూ యథాలాపంగా తన వైపు చూశాడు. శారీ కట్టుకుని అద్దం ముందు నిలబడి హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి లూజ్గా వదిలేసింది. పార్టీ వేర్లో మంచి మోడల్ శారీ తీసుకొచ్చాడు. అది తనకి అంతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. పైగా అతనికి బాగా ఇష్టమైన రెడ్ కలర్ కావటంతో అతని మనసు అదుపు తప్పి తన వైపుకి అడుగులు వేశాడు. అతని ఇష్టంగా గిఫ్ట్ ఇచ్చిన రెడ్ కలర్ లిప్స్టిక్ తీసుకుని వేసుకుంది. మరుక్షణం అతని పెదవులు తన పెదవులతో ముడివేసేసరికి తనలో తనే నవ్వుకుంటూ అతని చుట్టూ కౌగిలి బిగించింది. ఆ ముద్దు అతనిలో ఉద్రేకాన్ని కలిగించటం గమనించి దూరంగా జరిగింది మీనాక్షి. అర్జున్ అసహనంగా చూశాడు తన వైపు. టైం అవుతుందండి, ఇప్పటికే లేట్ అయింది అని తిట్టి, ఏంటి మీ వేషాలు అని ముద్దుగా కసురుకుంటూనే అతని పెదవులకి అంటిన లిప్స్టిక్ని తుడిచి తను మళ్ళీ లిప్స్టిక్ వేసుకొని అతని వైపు తిరిగింది. అర్జున్ నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టి, పార్టీ అయ్యాక నిద్రపోకు అంటూ తనని తీసుకుని బయటకొచ్చాడు. అప్పటికి ఇంట్లో అందరూ రెడీ అయ్యి రావటంతో అందరిని తీసుకుని ఫంక్షన్ హాల్కి బయలుదేరారు. వీళ్ళంతా ముందుగానే చేరుకోవటంతో మిగిలిన ఏర్పాట్లు చెక్ చేసి అతిథులని ఆహ్వానిస్తున్నారు. అందరూ కొత్త జంటని ఆశీర్వదిస్తున్నారు. కాసేపటికి అమృత కారు దిగింది. అటువైపు వాళ్ళ తాతయ్య కూడా కారు దిగి తనతో పాటు లోపలికొచ్చారు. అర్జున్ వాళ్ళని చూడగానే ఆప్యాయంగా పలకరించాడు. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. పిలిచినప్పుడు రాకపోవటం మర్యాద కాదు కదా. ఇక్కడ నేను కూడా ఉన్నాను అర్జున్ గారు అంటూ అమృత మాటలు వినిపించేసరికి నవ్వుతూ హాయ్ అమృత అని పలకరించాడు. మొదటిసారి తను చీరలో కనిపిస్తే, అది అర్జున్కి ఇష్టమైన రెడ్ కలర్ శారీలో కనిపిస్తే చూపు తిప్పుకోలేక మెస్మరైజ్ అయిపోతాడు అనుకున్న అమృత అతను చాలా నార్మల్గా పలకరించేసరికి కాస్త హర్ట్ అయింది. కానీ అది బయటికి చూపించకుండా నార్మల్గా ఉంది. ఇంతకీ ఎక్కడయ్యా నీ సతీమణి, మాకు పరిచయం చేయవా అని హరిశ్చంద్ర గారు అడిగేసరికి అయ్యో తప్పకుండా అంటూ అటు ఇటు చూసి మీనాక్షి కనిపించటంతో మీనా అని పిలిచాడు. ఆ పిలుపులోనే అర్థమవుతుంది మీనాక్షి మీద అతని ఎఫెక్షన్ ఏంటో. అమృత చూపు అటువైపు తిరిగింది. పాపనెత్తుకొని అతని వైపు వస్తుంటే అమృత చూపు తన మీద నిలిచిపోయింది. తను కూడా రెడ్ కలర్ శారీనే కట్టుకుంది. కానీ అది మీనాక్షికి మాత్రం చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. మీనాక్షి దగ్గరికి రాగానే తన భుజం చుట్టూ చేయేసి నిలబడి షీ ఈజ్ మై వైఫ్ మీనాక్షి అండ్ తను మా పాప ఈషా అంటూ ఇద్దరిని పరిచయం చేశాడు. మీనాక్షి గౌరవంగా ఆయనకి నమస్కరించేసరికి పాప కూడా మీనాక్షిని ఇమిటేట్ చేస్తూ చేతులు జోడించేసరికి ముద్దొచ్చింది ఆయనకి. దాంతో పాపని ఎత్తుకొని ముద్దు చేస్తున్నారు. అర్జున్ మీనాక్షి నవ్వుతూ పాప వైపే చూస్తున్నారు. వాళ్ళని చూస్తేనే తెలిసిపోతుంది ఇద్దరి మధ్య అన్యోన్యత ఎలా ఉందో. మీనా, తను అమృత, హరిశ్చంద్ర గారి మనవరాలు. ఓ హాయ్ అంటూ ఆప్యాయంగా పలకరించింది మీనాక్షి. తనని అర్జున్ పక్కన చూసి జలసీగా ఉన్నా ఎందుకో మీనాక్షి మీద కోపం ప్రదర్శించలేకపోయింది అమృత. చిన్నగా స్మైల్ ఇచ్చి హాయ్ అంది. తాతయ్య గారు లోపలికి రండి అంటూ పాపను తీసుకుని వాళ్ళని లోపలికి తీసుకువచ్చి కూర్చోబెట్టింది. వెయిటర్ని పిలిచి ఇద్దరికి జ్యూస్ ఇచ్చి మావయ్య గారు అంటూ ప్రసాద్ గారిని పిలవటంతో ఆయన దగ్గరికి వచ్చారు. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ప్రసాద్. అమృత కదా, నువ్వు పుట్టినప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడే చూడటం. ఎలా ఉన్నావమ్మా? ఫైన్ అంకుల్. మావయ్య మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ మీనాక్షి పక్కకు వెళ్ళింది.
నీ కోడలు భలే చెలాకీ అయిన పిల్ల ప్రసాద్. చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆ చలాకీతనం నచ్చే కదా నా కొడుకు తనని ఇష్టపడింది. హ్మ్. క్యూట్ కపుల్. చూస్తుంటే ముచ్చటేసింది అంటూ వేరే కబుర్లలో పడిపోయారు వాళ్ళు. అమృతకి అక్కడేం తోచక లేచి అటూ ఇటూ తిరుగుతుంది. అప్పుడే అర్జున్ ఫోన్ మాట్లాడుతూ తన వైపు వచ్చి తనని చూసి ఫోన్ కట్ చేశాడు. ఏంటి అమృత ఇక్కడున్నావు? వెళ్ళి కూర్చో. నేనేం ముసల్దాన్ని కాదు అస్తమాను కూర్చొనుంటానికి. అయినా పార్టీ అంటే మస్తు ఖుషీగా ఉంటుందనుకున్నాను. ఇలా ఉందేంటి? అంటుంది అమృత. హో! నీకు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలా? హ్మ్. కనీసం డాన్స్ ప్రోగ్రామ్ అయినా ఉంటే బావుంటుంది అంటుంది. నో ప్రాబ్లమ్. నీకు డాన్స్ చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా చేయొచ్చు. నీతో పాటు అందరూ ఎంజాయ్ చేస్తారు. పార్ట్నర్స్ లేకుండా డాన్స్ చేయటం కష్టం అర్జున్ గారు. మీరేమైనా కంపెనీ ఇస్తారా? నో నో. నాకు డాన్స్ రాదు. ఇంకెవరినైనా చూడు అంటాడు అర్జున్. హ్మ్. మనమేమీ డాన్స్ బేబీ డాన్స్ చేయటం లేదు. వచ్చినట్టు చేద్దాం అంటుంది అమృత. నో అమృత. నాకు అలవాట్లేదు అంటాడు అర్జున్. ఏ? నీ వైఫ్‌తో ఎప్పుడు డాన్స్ చేయలేదా? యూ నో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కెమిస్ట్రీ బావుంటే డాన్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందంట. మరి మీరెప్పుడూ డాన్స్ చేయలేదు అంటే మీ మధ్య కెమిస్ట్రీ అంత బావున్నట్టు లేదు అంటుంది అమృత. అర్జున్ నవ్వుతూ పక్కకి చూశాడు. మీనాక్షి కూడా అప్పుడే అతని వైపు చూసి అతను తననే చూస్తూ ఉండటంతో ఏంటి అని కళ్ళతోనే సైగ చేసింది. ఏం లేదని కళ్ళార్చి అమృత వైపు చూశాడు. నేను అది నమ్మను. నాకు సంబంధించినంత వరకు మా మధ్య అంతా బావుంది. అండ్ మా ఇద్దరికి డాన్స్ కూడా అంత సరిగ్గా రాదు. మా సంగతి వదిలేయ్. ఇక్కడెవరికైనా డాన్స్ వచ్చేమో కనుక్కొని అందరినీ ఎంటర్‌టైన్ చెయ్యి అంటూ తన భుజం తట్టి పక్కకి వెళ్ళిపోయాడు. అమృత నవ్వుకుంటూ ఇదే మంచి ఛాన్స్. నేనేంటో ప్రూవ్ చేస్తాను అనుకొని మ్యూజిక్ ప్లే చేస్తున్న వ్యక్తి దగ్గరకొచ్చి పియానో వాయించే అతన్ని లేపి తను కూర్చుంది. అందరూ ఉత్కంఠంగా తన వైపు చూస్తుంటే మంచి మ్యూజిక్ ప్లే చేసింది అమృత. నిజంగానే తనకి టచ్ ఉండటంతో అందరూ తనని అభినందించారు. మీనాక్షి అయితే తన దగ్గరకొచ్చి చేయిచ్చి మరీ అభినందించింది. చాలా బాగా ప్లే చేశావు అమృత. అర్జున్ గారు చెప్పారు. నీకు డాన్స్ చేయాలని ఉందంట కదా! అందరూ మంచి మూడ్‌లో ఉన్నారు. డాన్స్ చెయ్యి అమృత అని చెప్పేసరికి తను సరే అని సాఫ్ట్ మ్యూజిక్ ప్లే చేస్తూ డాన్స్ చేస్తుంటే అందరూ సంతోషంగా చూస్తున్నారు. మధ్యలో తను అభి, లలితల దగ్గరకొచ్చి వాళ్ళు వద్దంటున్నా వినకుండా లాక్కొచ్చింది. మీకొచ్చిన మూమెంట్స్ చెయ్యండి అంటూ ఫోర్స్ చేసేసరికి అతిథులు కూడా కొత్త జంట డాన్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటే అభి తన చెయ్యి పట్టుకున్నాడు. లలితకి భయంగా అనిపించి మీనాక్షి వైపు చూసింది. తను చేయమని సైగ చేసేసరికి అభికి చెయ్యందించింది. లలితకి డాన్స్ తెలియదేమో అనుకున్నాడు అభి. కానీ అతని మూమెంట్స్‌కి మ్యాచ్ చేస్తూ అతనితో కలిసి డాన్స్ చేస్తుంటే ఆశ్చర్యపోయాడు. సింపుల్ స్టెప్స్‌తో కపుల్ డాన్స్ చేస్తుంటే ముచ్చటగా అనిపించి మీనాక్షి ఇద్దరికీ మెటికలు విరిచింది. అందరూ క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ డాన్స్ అయ్యేసరికి అమృత మైక్ తీసుకొని ఇప్పుడు అర్జున్ గారు ఆయన భార్య డాన్స్ చేస్తారు అని చెప్పేసరికి ఉలిక్కిపడ్డారు ఇద్దరు. అమృత బాగా ఇరికించానని నవ్వుకుంటూ కమాన్ అర్జున్ అని పిలిచేసరికి మీనాక్షి వైపు చూశాడు. తను రాను అని తల అడ్డంగా ఊపుతుంటే అమృత ఇద్దరిని గమనిస్తూ నవ్వుకుంటుంది. రండి అర్జున్ కమాన్ అంటూ అమృత పదే పదే పిలుస్తుంటే అందరూ వెళ్ళమని ఫోర్స్ చేసేసరికి ఇక తప్పదని మీనాక్షిని తీసుకుని స్టేజ్ మీదకొచ్చాడు. మీనాక్షికైతే డాన్స్ సరిగ్గా రాదు. ఇక అర్జున్ సంగతి తెలిసిందే. అమ్మాయిలంటేనే చిరాకు పడి దగ్గరికి రానిచ్చేవాడు కాదు. అలాంటిది ఇక కపుల్ డాన్స్ గురించి ఏం తెలుస్తుంది? మ్యూజిక్ ప్లే చేసేసరికి మీనాక్షి బేలగా చూసింది అర్జున్ వైపు. అర్జున్ నవ్వుతూ తన చెయ్యందుకున్నాడు. మరుక్షణం అందరి కళ్ళు ఆ ఇద్దరి దగ్గరే ఆగిపోయాయి. తనని పట్టుకొని చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ ఉంటే మీనాక్షి తనకి తెలియకుండానే అతనికి అనుగుణంగా చేస్తుంది. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ చూపు విడనీయకుండా కాళ్ళని మాత్రమే కదిలిస్తున్నారు. అక్కడ డాన్స్ లేకపోయినా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్‌కి అట్రాక్ట్ అయిపోయారు అంతా. అమృత అయితే నోరెళ్ళబెట్టి చూస్తుంది. నిజానికి ఇద్దరికీ డాన్స్ రాదు కదా! వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి డాన్స్ సరిగ్గా చేయకపోతే మీనాక్షిని పక్కకి పంపించి అర్జున్‌తో తను డాన్స్ కంటిన్యూ చేయొచ్చు అనుకుంది. కానీ అంతా తారుమారయ్యేసరికి నీరసంగా అక్కడే కూలబడింది. అంతలోనే అర్జున్ మీనాక్షికి మరింత దగ్గరగా వెళ్తుంటే అమృత గుండెలు అదిరాయి. అందరూ ముద్దు పెట్టేస్తాడేమో అని ఎక్సైటింగ్‌గా చూస్తున్నారు. పెట్టేవాడే. కానీ మీనాక్షి కళ్ళతోనే కసిరేసరికి ఆ ప్రయత్నం విరమించి నుదుటి మీద కిస్ చేశాడు. అందరూ సంతోషంగా చప్పట్లతో వాళ్ళని అభినందించారు. అర్జున్, మీనాక్షి బాండింగ్ చూసి నివ్వెరపోయింది అమృత. ఆలోచిస్తూ పక్కకి వెళ్ళిపోయింది.
కాసేపటికి అందరూ భోజనాలు చేస్తుంటే అమృత మాత్రం ఒంటరిగా బయట నిలబడటం గమనించి మీనాక్షి తన దగ్గరకు వచ్చింది. అమృత, ఇక్కడున్నావేంటి? భోజనం చేద్దువుగానిరా. కాసేపాగి తింటాలేండి అంటుంది. అండి అవసరం లేదు, పేరు పెట్టి పిలు అంటుంది మీనా. నీకంటే చిన్నదాన్ని కదా, పేరు పెట్టి పిలిస్తే బాగోదు, అక్క అని పిలవచ్చా? సరే నీ ఇష్టం, లోపలికి రా అంటుంది మీనా. వద్దు, నాకు ఇక్కడే బాగుంది అంటుంది. అదేంటి, నీకు ఇలాంటి ఫంక్షన్స్ ఇష్టం ఉండదా ఏంటి? వచ్చిన కానుంచి మూడీగా ఉన్నావు. అదేం లేదు కానీ నీ మీద నాకు చాలా అసూయగా ఉందక్క అంటుంది అమృత. హా, అసూయ? అది నా మీద ఎందుకు? మంచి హ్యాండ్సమ్ అబ్బాయిని హస్బెండ్గా కొట్టేశావు కదా, అందుకే అంటుంది. మీనాక్షి నవ్వుతూ, నీకు కూడా దొరుకుతాడులే, నా హస్బెండ్ కంటే అందమైన అబ్బాయిని చూడమని మీ తాతయ్య గారితో చెప్తాను అంటుంది మీనా. అందం ఎక్కడైనా దొరుకుతుందక్క, కానీ ఇంత కేరింగ్ అండ్ ఎఫెక్షన్ చూపించే మనిషి దొరకాలంటే పెట్టి పుట్టాలి. ఆ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఛా, నీకంటే ముందు గనుక నేను అర్జున్ గారిని కలిసుంటే బెదిరించైనా పెళ్లి చేసుకునేదాన్ని. మిస్ అయిపోయాను అంటుంది అమృత. నువ్వు ఆయన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. బెదిరిస్తే బెదిరే రకం కాదు. నీకు ఆయన కంటే మంచివాడు దొరుకుతాడు అమృత. నాకు అలా అనిపించటం లేదు. తెలిసి అబ్బాయిలెవరూ ఒకే అమ్మాయి దగ్గర ఆగిపోరు. మీ ఆయన్ని కాస్త జాగ్రత్తగా గమనించు, లేదంటే చిన్నిళ్ళు పెట్టేస్తాడేమో అంటుంది అమృత. ఆ విషయంలో నేను అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ప్రాణం పోయినా ఆయన నాకు అన్యాయం చేయరు అంటుంది మీనా. అంత ట్రస్ట్ ఏంటి? నువ్వింకా చిన్న పిల్లవి. ఇవన్నీ అర్థం చేసుకోవటానికి నీకు సమయం పడుతుంది. చాలా లేట్ అయింది పద అంటూ తన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువచ్చింది మీనా. కాసేపటికి అందరూ భోజనాలు చేసి బయలుదేరారు. హరిశ్చంద్ర గారు కూడా అమృతని తీసుకొని బయలుదేరుతూ అర్జున్ను పిలిచారు. అర్జున్, హా సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అంటాడు. సార్ ఏంటయ్యా, ముచ్చటగా తాతయ్య అని పిలు. సరే తాతయ్య గారు. అర్జున్ గారు, రేపటి నుండి నేను ఆఫీస్కి వచ్చేస్తాను అంటుంది అమృత. గుడ్ అమృత, జాగ్రత్తగా వెళ్ళండి అంటూ కారు వరకు వచ్చి వాళ్ళని కారు ఎక్కించాడు. ఫంక్షన్ అంతా పూర్తయిన తర్వాత ఇంట్లో అందరినీ వేరే కారులో పంపించి మీనాక్షిని తీసుకుని కారులో బయలుదేరాడు అర్జున్. మీనాక్షి అతన్ని చూస్తూ కూర్చునేసరికి తన వైపు చూస్తూ, ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు, ఈ మధ్య మీరు మరింత అందంగా తయారవుతున్నారు, రీజన్ ఏంటా అని. అవునా అంటూ ఫ్రంట్ మిర్రర్లో చూసుకుంటూ నవ్వుకుంటాడు అర్జున్. అవును, ఇలానే ఉన్నారనుకోండి, అమ్మాయిలంతా ఎక్కడ మీ మీద మనసు పారేసుకుంటారో అని భయంగా ఉంది అంటుంది మీనా. ఏయ్, ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నీకు అంటాడు అర్జున్. ఆ అమ్మాయి ఉంది కదా, అమృత, తను మీ మీద మనసు పారేసుకుందేమో అని చిన్న డౌట్. హ్మ్, మొదలైందా? మీ ఆడాళ్ళకి మొగుడిని అనుమానించడం తప్ప వేరే పనుండదా? తను చిన్నపిల్ల మీనా, ఏదో సరదాగా ఆట పట్టించుంటుంది, అవేం పట్టించుకోకు. మా ఆడవాళ్ళకి ఒక స్పెషల్ పవర్ ఉంటుందండి. మొగుడికి ఎవరైనా లైనేస్తుంటే మాకు తెలిసిపోతుంది. ఆ పిల్ల సంగతి పక్కన పెట్టండి. ఆఫీస్లో ఇంకెవరైనా మీకు లైనేస్తున్నారా? ఏయ్, ఏమైంది నీకు? ఎవరు లైన్ వేసినా ఐ డోంట్ కేర్. బికాస్ నా దగ్గర ఈ ప్రిన్సెస్ ఉండగా చెలికత్తెల కోసం ప్రాకులాడతానా చెప్పు అంటాడు అర్జున్. మీనాక్షి తనలో తానే నవ్వుకుంటూ, అంత కాకా పట్టాల్సిన అవసరం లేదులేండి, నా మొగుడు బంగారం అని నాకు తెలుసు అంటూ అతని చెంపలు పట్టుకుని లాగేసరికి, ఏయ్ డ్రైవింగ్లో ఉన్నాను, తిన్నగా కూర్చో అంటూ ముద్దుగా కసురుకునేసరికి మీనాక్షి సారీ అంటూ నోటి మీద వేలేసుకుని కూర్చుంది. ఇంటికి చేరటంతో ఇద్దరు లోపలికొచ్చారు. అప్పటికి అలసిపోయి ఉన్నారేమో ఇంట్లో అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రకు ఉపక్రమించారు. మీనాక్షి కిచెన్ వైపు వెళ్ళబోతుంటే, ఎక్కడికి అని ఆపాడు అర్జున్. మీరు సరిగ్గా భోజనం చేయలేదు, జ్యూస్ ఏమైనా తీసుకొస్తానండి అంటుంది. అదేం వద్దు, గదిలోకి పద ముందు అంటాడు. అరే, 10 నిమిషాల్లో వచ్చేస్తాను, మీరు వెళ్ళండి అంటూ ముందుకు కదిలేసరికి అర్జున్ 2 చేతులతో తనని ఎత్తుకొని మెట్ల వైపు నడిచాడు. ఏంటా ఆత్రం, కాసేపు ఆగలేరా అంటుంది మీనా. ఇంకొక్క క్షణం కూడా నా వల్ల కాదు, ఈసారిలో పిచ్చెక్కిస్తున్నావే అంటూ గదిలోకి తీసుకువచ్చి డోర్ లాక్ చేశాడు. ఆ తర్వాత కట్ చేస్తే అర్జున్ ఆఫీస్కి బయలుదేరుతూ మీనాక్షి వైపు చూశాడు. ఏదో ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుని కనిపించేసరికి తన వైపు తిరిగాడు. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు అంటుంది. సరే, రేపు జాబ్ జాయిన్ అవ్వాలి, అన్నీ ప్రిపేర్ చేసుకున్నావా? అదేనండి, కాస్త భయంగా ఉంది. అమ్మమ్మ గారు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. ఆవిడకి ముందుగానే చెప్పాల్సింది కదా.
అవన్నీ నేను చూసుకుంటాను మీనా. నువ్వు రిలాక్స్‌గా ఉండు. ఓకేనా? నాకు మీటింగ్ ఉంది. త్వరగా వెళ్ళాలి. ఆ పంతులు గారు వస్తారంట. ఆ సంగతేంటో చూడు. అది నేను చూసుకుంటానులెండి. సత్యనారాయణ వ్రతం జరిపిస్తే వాళ్ళ ఫస్ట్ నైట్‌కి కూడా మంచి ముహూర్తం చూడమని చెప్పాలి. అవేం వద్దు. వ్రతం అవ్వగానే ఇద్దరిని హనీమూన్‌కి పంపిద్దాం. అయ్య బాబోయ్! ఇంకేమైనా ఉందా? అమ్మమ్మ గారు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్లతోనే చంపేస్తారు అంటుంది మీనా. అది కాదు. వాడు చాలా రిజర్వ్డ్‌గా ఉంటాడు. ఇక్కడ ఇంతమంది మధ్యలో ఏర్పాటు చేస్తే నర్వస్‌గా ఫీల్ అవుతాడని అంటాడు అర్జున్. అలా అయితే ఫామ్ హౌస్‌లో ఏర్పాటు చేద్దాం. ఆ తర్వాత హనీమూన్‌కి పంపించండి. అంతేగాని ముహూర్తం లేకుండా పంపిస్తానంటే అమ్మమ్మ గారు ఒప్పుకోరు. అదే నిజమే. సరేలే అలాగే చేద్దాం. ఇంతలో అర్జున్ ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో! ఎవరు? హాయ్ అర్జున్. నేను అమృతని. ఆఫీస్‌కొచ్చేసాను. మీరింకా రాలేదేంటి? హా! ఇప్పుడే బయలుదేరుతున్నాను అమృత. అక్కడ ప్రశాంత్ ఉంటాడు. వాడిని కలువు. నీ క్యాబిన్ చూపిస్తాడు. ఓకే. కమ్ ఫాస్ట్ అంటూ ఫోన్ కట్ చేసింది తను. అర్జున్ మీనాక్షిని చూస్తూ నేను వెళ్తున్నాను. ఈలోపు నానమ్మతో నువ్వేం చెప్పకు. నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత మాట్లాడతాను. సరేనా? సరే అంటుంది మీనా. అర్జున్ నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి నడిచాడు. అతనితో పాటు కిందికి వచ్చింది తను. లలిత అందరికి టీ ఇస్తూ అర్జున్ దగ్గరకు వచ్చేసరికి వద్దు లలిత అంటూ పక్కకు చూసేసరికి పెద్దావిడ కోపంగా చూస్తూ కనిపించేసరికి కళ్ళు చిట్లించి వద్దు వదినా లేట్ అవుతుంది వెళ్ళాలి అంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఆ పిలుపుకి ఆశ్చర్యపోయిన లలిత అతను వెళ్ళిపోయేసరికి మీనాక్షి వైపు చూసింది. తను నవ్వుతూ కళ్ళార్పి తనని తీసుకుని కిచెన్లోకి వెళుతూ పెద్దావిడ వైపు చూసింది. ఆవిడ తన వైపు కోపంగా చూస్తూ కనిపించేసరికి ఏమైంది అనుకుంటూనే కిచెన్లోకి వచ్చింది. అక్కా, అమ్మమ్మ గారేంటి అంత కోపంగా ఉన్నారు? అర్జున్ బాబు నీ జాబ్ గురించి చెప్పేశారు. ఏంటి చెప్పేశారా? చెప్పిన తర్వాత కూడా ఇంటిని ఇంత సైలెంట్‌గా ఉంచిందేంటి ఈవిడ? అర్జున్ బాబు ఒకటే మాట చెప్పారు. నన్ను నమ్ముకొని నా ఇంటికొచ్చిన అమ్మాయిని సంతోషంగా చూసుకోవటం నా బాధ్యత. నువ్వు తనని బాధ పెట్టావంటే అది నా చేతకానితనం అవుతుంది. అలా చెయ్యొద్దు. ఏదైనా అనాలన్నా, అడగాలన్నా నన్ను మాత్రమే అడగండి. తననేమీ అనొద్దు అని చెప్పేశారు. అందుకే ఇదంతా. వద్దని చెప్పాను. ఆయనే వినలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జాబ్‌కి వెళ్ళటం అవసరమా? అంటుంది మీనా. అది నీ డ్రీమ్ మీనా. నీ కలని నిజం చేసే భర్త దొరికినందుకు సంతోషించు. ఏదైనా ఉంటే అర్జున్ బాబు చూసుకుంటారులే. ఇప్పటికైతే అమ్మమ్మ గారు నిన్నేమీ అనలేదు కదా! ఇంకెందుకు టెన్షన్ పడతావు? అనలేదు కానీ ఇంట్లో గొడవలు జరుగుతాయనే నా భయం. పెద్దవాళ్ళని బాధపెట్టి మనం ఏం సాధిస్తాం చెప్పు? అంటుంది మీనా. అప్పుడే అటుగా వచ్చిన ప్రసాద్ గారు తన మాటలు విని దగ్గరకొచ్చారు. అమ్మ గురించి నువ్వేం భయపడకు మీనా. నేను మాట్లాడి ఒప్పిస్తాలే. రేపు ఉదయం ఆవిడే నీ జాయినింగ్ ఆర్డర్ నీ చేతిలో పెట్టేలా చేస్తాను. సరేనా? సరే మావయ్య. ఆవిడ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే నేను వెళ్తాను. లేదంటే వద్దు అంటుంది. అలా ఏం జరగదు తల్లి. నువ్వు నిశ్చింతంగా ఉండు అంటూ తన తల నిమిరి బయటికి నడిచాడు. ఆ తర్వాత కట్ చేస్తే అర్జున్ ఆఫీస్‌కి చేరుకొని అతని క్యాబిన్‌లోకి వచ్చేసరికి అమృత అక్కడే కూర్చుని కనిపించింది. అమృత అంటూ అర్జున్ దగ్గరికొచ్చేసరికి హాయ్ అర్జున్ గారు, గుడ్ మార్నింగ్ అంటూ పైకి లేచి నిలబడింది అమృత. ఇక్కడున్నావేంటి? నీ క్యాబిన్ రెడీ చేయించాను కదా! హ్మ్. నేను మీ దగ్గర పని నేర్చుకోవటానికొచ్చాను అర్జున్ గారు. అలాంటప్పుడు నేను వేరే క్యాబిన్‌లో కూర్చుంటే నాకు వర్క్ ఎలా వస్తుంది చెప్పండి? మీ పక్క నుండి చూస్తేనే కదా బిజినెస్‌ని ఎలా డీల్ చేయాలో నాకు తెలిసేది అంటుంది అమృత. అది నిజమేలే. బట్ అస్తమానం నువ్వు నా క్యాబిన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా నీకు తెలియాల్సిందుంటే నేనే కబుర్ చేస్తాను. ఓకే. ప్రస్తుతానికి నువ్వెళ్ళి ఎంప్లాయీస్ వర్క్ ప్రోగ్రామ్ చెక్ చెయి. ఏమైనా డౌట్ ఉంటే ప్రశాంత్‌ని అడుగు. నీకన్నీ వివరంగా చెప్తాడు అంటాడు. ఓకే అర్జున్ గారు. బట్ నాకేదైనా డౌట్ ఉంటే నేను డైరెక్ట్‌గా మిమ్మల్నే అడుగుతాను. బిజినెస్ డీలింగ్స్ గురించి ఒక ఎంప్లాయీ చెప్పేదానికి, ఆ కంపెనీ సీఈఓ చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది కదా! నెక్స్ట్ నేను సీఈఓ అవ్వాలి అంటే మీ నుంచి కదా అన్నీ నేర్చుకోవాలి. అందుకే కదా మా తాతయ్య గారు నన్ను మీ దగ్గరికి పంపించింది అంటుంది అమృత. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. నీకే డౌటొచ్చినా నా దగ్గరకొచ్చి అడుగు సరేనా? అంటాడు అర్జున్. థాంక్స్ అర్జున్ గారు. నేను వెళ్తాను అంటూ తన క్యాబిన్‌కి వెళ్లి కూర్చుంది అమృత. వెళ్ళిన పావుగంటకే వెనక్కి వచ్చి అర్జున్ దగ్గర ఏదో డౌట్ అడిగేసరికి తనకి వివరించి పంపించాడు. మళ్ళీ 10 నిమిషాలకే వచ్చి డౌట్ అడిగింది. అర్జున్ మళ్ళీ వివరించి పంపించాడు. మళ్ళీ ఇంకో పావుగంటకి తనొచ్చేసరికి నువ్విలా తిరగడం కంటే ఇక్కడ కూర్చోవటమే బెటర్ అని ఎదురుగా చైర్ చూపించి కూర్చోమన్నాడు.
నేను అదే కదా చెప్పాను అర్జున్ గారు. కొన్ని రోజులు మీ దగ్గరే ఉన్నాననుకోండి, నాకు వర్క్ అలవాటవుతుంది. ఆ తర్వాత నేను నా క్యాబిన్‌కి వెళ్తాను. ఏమంటారు? అంటుంది. ఓకే. ఓకే. నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. ఒక 1 అవర్ డిస్టర్బ్ చేయకు. ప్లీజ్ అంటూ అతను వర్క్‌లో పడిపోయాడు. దాంతో అమృత వర్క్ ప్రోగ్రెస్ చెక్ చేస్తూ ఉంది. కాసేపటికి ఆ ఫైల్ పూర్తవడంతో దాన్ని పక్కన పడేస్తూ హమ్మయ్య అనుకుని అర్జున్ వైపు చూసింది. అతను మాత్రం సీరియస్‌గా సిస్టంలో వర్క్ చేసుకుంటూ కనిపించాడు. టేబుల్ మీద మోచేతి నాంచి అరచేతిలో గడ్డం అంచుకొని అర్జున్ని చూస్తూ కూర్చుంది తను. మధ్యలో అర్జున్ తన వైపు చూసి అతన్ని చూస్తూ ఉండటం గమనించి ఏంటి అని కళ్ళెగరేశాడు. తను ఏం లేదని తలూపేసరికి మళ్ళీ వర్క్లో పడిపోయాడు. లంచ్ టైం అవ్వటంతో టైం చూసుకుంటూ అర్జున్ గారు లంచ్ టైం అయింది. వర్క్ తర్వాత చేసుకుందరు. రండి భోంచేద్దాం అని అమృత పిలిచేసరికి నేను తర్వాత తింటాను అమృత. యూ క్యారియన్ అని చెప్పి పనిలో మునిగిపోయాడు. పని ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. టైంకి భోంచేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. మీరు ముందు రండి అంటూ అర్జున్ దగ్గరకొచ్చి అతని చేతిని పట్టుకొని బలవంతంగా పెట్టేసరికి ప్లీజ్ అమృత, నేను కాసేపు ఆగి తింటా అంటున్నాను కదా, నువ్వు వెళ్ళు అంటూ నెమ్మదిగానే చెప్పి అతని చేతిని పట్టుకున్న తన చేతిని విడిపించుకున్నాడు. అప్పుడే మీనాక్షి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అమృత ఫోన్ వైపు చూసేసరికి మీనా అని నేమ్తో పాటు పక్కన 2 లవ్ సింబల్స్ కనిపించాయి. అర్జున్ నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. చెప్పు మీనా, భోజనం తినేశారా? ఇంకా లేదు. హమ్మయ్య, తినేశారేమో అనుకున్నా. ఏవండి, ఊరు నుంచి మా బాబాయ్ చేపలు తీసుకొచ్చాడు. మీకోసమని వండి తీసుకొస్తున్నాను. ఒక్క పావుగంట వెయిట్ చేయండి, వచ్చేస్తాను. అంత కష్టం అవసరమా? ఇంటికొచ్చాక తింటాను కదా. ఇంత హడావిడిగా రావటం దేనికి? భర్తకి ఇష్టంగా వండి పెట్టడంలో కూడా ఆనందం ఉంటుందండి మాకు. వద్దనే రైట్స్ మీకు లేవు. నేను ఆల్రెడీ సగం దూరం వచ్చేసాను. కాసేపు వెయిట్ చేయండి. అలాగే ప్రశాంత్ అన్నయ్యని కూడా పిలవండి. ఓకే. సరే అని ఫోన్ కట్ చేసి పక్కన పెడుతూ తనలో తనే నవ్వుకుంటూ పక్కకి చూసేసరికి అమృత అక్కడే నిలబడి కనిపించింది. నువ్వింకా వెళ్ళలేదా అంటాడు. లేదు. మీ వైఫ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి అంత ఆనందపడిపోతున్నారు. అంత ఇష్టమా తనంటే మీకు అని అడుగుతుంది అమృత. ఇష్టం కాబట్టే కదా పెళ్లి చేసుకున్నాను అంటాడు. ఆ ఇష్టం తన మీద జీవితాంతం అలానే ఉంటుంది అన్న గ్యారంటీ ఏంటి అని అడుగుతుంది అమృత. ఇదేమీ హోల్సేల్ అమ్మకం కాదు గ్యారంటీ ఇవ్వటానికి. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ ఉంది. అదే మా బంధానికున్న గ్యారంటీ అంటాడు అర్జున్. అమృత నవ్వుతూ గుడ్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అలానే ఉండాలి. సరే, నేనెళ్ళి లంచ్ చేసి వస్తాను అంటుంది. అమృత వెయిట్ ఎ మినిట్ అని అర్జున్ అనేసరికి అతని వైపు తిరిగింది. మీనా లంచ్ తీసుకొస్తుంది. నీకు అభ్యంతరం లేకపోతే కాసేపు వెయిట్ చేయగలవా? మీకోసం ప్రేమగా వండి తీసుకొస్తుంది. నేనెందుకులే అర్జున్ గారు, మీరు తినండి అంటుంది. అదేం పర్లేదు, ప్రశాంత్ కూడా వస్తాడు. నీకు ప్రాబ్లం లేకపోతే మాతో జాయిన్ అవ్వచ్చు అంటాడు. ఓకే అంటూ అక్కడే సెటిల్ అయింది అమృత. ఇంతలో ప్రశాంత్ లోపలికొస్తూ మీనా ఇంకా రాలేదా అని అడిగేసరికి లేదురా, లంచ్ తెస్తుంది, కూర్చో, తినేసి వెళ్దు గాని. ఆ విషయం నాకు తెలుసులే. నా చెల్లెలు నాకు ఫోన్ చేసి చెప్పింది. నన్ను చెప్పమని చెప్పి నీకు ఫోన్ చేసిందా? అంటే తమరు పనిలో పడితే అన్నీ మర్చిపోతారు కదా, అందుకే నాకు ఫోన్ చేసిందన్నమాట. సరేలే కూర్చునేడు అంటూ సిస్టమ్ వైపు తిరిగాడు అర్జున్. హాయ్ అమృత అంటూ తనని పలకరిస్తూ పక్కనే కూర్చున్నాడు ప్రశాంత్. ఎలా ఉంది ఆఫీస్ అని అడుగుతాడు. "హ్మ్, బావుంది. కాకపోతే కాస్త గజిబిజిగా ఉంది" అంటుంది. ఇవాళే కదా వచ్చావు. ఈ వర్క్ అలవాటయ్యేసరికి మొత్తం అర్థమవుతుంది. నువ్వు కూడా మా అర్జున్‌లా మంచి బిజినెస్ ఉమెన్ అవ్వాలి. అప్పుడు నీ దగ్గర పార్టీ తీసుకుంటాను అంటాడు ప్రశాంత్. ఓహ్! షూర్. మీకు పార్టీ ఇవ్వడానికైనా నేను త్వరగా నేర్చుకుంటాను అని అమృత అనేసరికి ఇద్దరూ నవ్వుకుంటారు. కాసేపటికి మీనాక్షి లంచ్ తీసుకొని రావటంతో అందరికీ భోజనం వడ్డించి ముగ్గురు భోజనం చేసి రిలాక్స్‌గా కూర్చున్నారు. కూర అదిరింది మీనా, నువ్వే వండావా? లేదు, అమ్మమ్మ చేసిందన్నయ్య. అమ్మమ్మ చేపల కూర వండటంలో ఎక్స్‌పర్ట్. నిజంగా మీనా చాలా బాగా వండింది. నిజం చెప్పాలంటే మా అమ్మ కూడా ఎప్పుడూ ఇంత బాగా వండిందే లేదు అంటాడు ప్రశాంత్. ఏంట్రోయ్, తెగ కాకపడుతున్నావు? దాంతో ఏమైనా పనుందా ఏంటి అంటాడు అర్జున్. హిహిహి అంటే "హ్మ్, అనుకున్నాను. విషయం ఏంటి?" మా ఇంట్లో లహరి గురించి చెప్పాను. లహరి కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది. మా అమ్మ నాన్న ఓకే కానీ వాళ్ళ అమ్మ నాన్న కొంచెం నాంచుతున్నారు. మీనాకి వాళ్ళు బాగా తెలుసు కదా. తను మాట్లాడితే కాస్త సెట్ అయిపోతుందని.
దాందేముందన్నయ్య, ఆయన నేనొచ్చి మాట్లాడతానులే. అలాగే మీ అమ్మా నాన్నల్ని కూడా తీసుకురా. మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులకు వెళ్ళి అటు ఇటు మాట్లాడుకుంటే అంతా సెట్ అవుతుంది. ఏమంటారండి? కరెక్టే. అలా చెయ్యి ప్రశాంత్. నేను మీనా వస్తాం. ఓకే. థాంక్స్ రా. నేను అమ్మతో చెప్తాను అంటూ ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళాడు. మీనాక్షి నవ్వుతూ అర్జున్ వైపు చూసింది. మీకు పనున్నట్టుంది. నేను బయలుదేరుతానండి అంటుంది. అప్పుడేనా? కాసేపు కూర్చో అంటూ తన చెయ్యి పట్టుకొని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. అమృత వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంది. లేదండి, ఎల్లుండి మంచి రోజంట. ఆ రోజు వ్రతం జరిపించేద్దామని పంతులు గారు అన్నారు. అమ్మమ్మ గారేమో ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టారు. నేను కాస్త సాయం చేస్తాను. అవన్నీ నానమ్మ చూసుకుంటుందిలే. అవును, నానమ్మ నిన్నేమైనా అడిగిందా? లేదు. కానీ లలితక్క నాకంతా చెప్పింది. ఆవిడ్ని బాధ పెట్టడం ఎందుకండి? జాబు వద్దు, ఏమీ వద్దు. మానేస్తాను. అరే! ఇంత దూరం వచ్చిన తర్వాత మానేయటం ఎందుకు? నానమ్మ సంగతి నేను చూసుకుంటాను. వద్దండి. నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా! అమృత ఇద్దరిని చూస్తూ నవ్వుకుంటుంది. అంతకు ముందు వరకు పని మీద దృష్టి పెట్టినవాడు మీనాక్షి రాగానే అన్ని పక్కన పెట్టేసి తనతో కబుర్లాడుతూ కూర్చున్నాడు. అక్కడే అర్థమైపోతుంది అర్జున్ తనకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడో. మీనాక్షి మాట్లాడుతూ యథాలాపంగా అమృత వైపు చూసి తను నవ్వడం గమనించి, అమృత, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది. మీ ఇద్దరిని చూస్తుంటే భలే ముచ్చటేస్తుందక్క. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా త్వరగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అంటూ ఎక్సైటింగ్గా చెప్పేసరికి అర్జున్, మీనాక్షి ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. పెళ్ళికి ఇంకా టైం ఉంది కానీ ముందు వర్క్ నేర్చుకో అమృత. మీనా, పద అంటాడు అర్జున్. నేను వెళ్తానులేండి అంటుంది. కార్ వరకు వస్తాను. అమృత 10 మినిట్స్ అంటూ మీనాక్షి చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువెళ్ళాడు. హ్మ్, మ్యాజిక్ ఆఫ్ లవ్. ఐఎమ్ ఇంప్రెస్డ్ అర్జున్ గారు. లవ్ అంటే మీదే అనుకుంటూ నవ్వుకుంటుంది అమృత. అమృత 10 మినిట్స్ అంటూ మీనాక్షిని తీసుకొని బయటికి వచ్చాడు అర్జున్. లిఫ్ట్లోకి వచ్చి డోర్ క్లోజ్ అవ్వగానే తన నడుం పట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు. ఏం చేస్తున్నారు స్వామి? కెమెరాస్ ఉన్నాయి. నో ప్రాబ్లం. నా అండర్లోనే కదా ఉండేది. నేను మేనేజ్ చేస్తాను అంటాడు. హ్మ్, రాత్రంతా చేసిన సరదాలు సరిపోలేదా? ఆఫీస్లో కూడా మొదలు పెట్టేశారు. ఇలా అయితే ఎలా చెప్పండి? ఏయ్, మన పెళ్ళయి ఏమైనా 10 ఏళ్ళయిందా? 2 మంత్స్ మాత్రమే. ఈ మాత్రం సరదాలు లేకపోతే మన పెళ్ళికి రీజన్ ఏముంటుంది చెప్పు అంటాడు. ఎవరైనా మీ మాటలు వింటే సరదాల కోసమే పెళ్లి చేసుకున్నారు అనుకుంటారు అంటుంది. అవునా? నువ్వేమనుకుంటున్నావు? నిజం చెప్పాలంటే నాకు కూడా మొదట్లో అందుకే పెళ్లి చేసుకున్నారేమో అనిపించేది. ఊపిరాడనిచ్చేవారు కాదు కదా! మరి ఇప్పుడేమనిపిస్తుంది? నేను దూరం అవుతాను అన్నప్పుడు మీ అసలైన ప్రేమ బయటపడింది అర్జున్ గారు. అప్పుడు అర్థమైంది నేనంటే మీకు అంతులేని ప్రేముంది. అందుకే బెడ్రూమ్‌లో ఆ ప్రేమనంతా చూపిస్తున్నారు అని. అంటూనే అతని చెంపలు పట్టుకొని లాగుతుంటే అర్జున్ నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టాడు. లిఫ్ట్ ఓపెన్ అయ్యేసరికి ఇద్దరూ బయటికొచ్చారు. తనని కారెక్కించి, చందు, జాగ్రత్త అంటూ కారు వెళ్ళిన తర్వాత అతను క్యాబిన్‌లోకొచ్చాడు. అమృత సిస్టమ్ చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ కనిపించేసరికి ఏం చూస్తుందా అనుకుంటూ దగ్గరికొచ్చి సిస్టమ్ వైపు చూసేసరికి కెమెరాస్ కనిపించాయి. మీనాక్షి వచ్చిన తర్వాత సీసీ కెమెరాస్ చెక్ చేసి అది ఆఫ్ చేయకుండానే మీనాక్షితో పాటు వెళ్ళిన విషయం గుర్తొచ్చి కళ్ళు చిట్లించాడు. అర్జున్ని గమనించి అమృత నవ్వుతూ అతని వైపు చూసింది. ఏంటి అర్జున్ గారు, అప్పుడే వచ్చేశారు? నేనింకా గంటైనా టైం పడుతుందనుకున్నానే అంటుంది. అసలు నిన్ను సిస్టమ్ ఎవడు ముట్టుకోమన్నాడు? అంటే మీరు లేరు కదా! ఏదైనా వర్క్ చేద్దామని సిస్టమ్ చూశాను. అందులో కెమెరాస్ ఆన్ చేసున్నాయి. సరే ఎంప్లాయీస్ వర్క్ వాచ్ చేద్దాం కదా అని చెక్ చేస్తుంటే తమరి సరసాలు బయటపడ్డాయి మరి అంటుంది. అమృత అల్లరెక్కువ అవుతుంది. ఇక చాలు, ఈ ఫైల్ తీసుకొని నీ క్యాబిన్‌లోకి వెళ్ళు అంటూ ఒక ఫైల్ తీసి తన చేతిలో పెట్టాడు. అమృత ఓకే ఓకే అంటూ బయటికి నడిచింది. వెళ్ళినట్టే వెళ్ళి డోర్ దగ్గరకొచ్చి తొంగి చూస్తూ, అర్జున్, పెళ్ళయ్యాక అక్క జాబ్ ఎందుకు మానేసిందో ఇప్పుడు అర్థమైంది నాకు అంటుంది. ఏం అర్థమైంది అంటాడు అర్జున్. తను మీ పక్కనే ఉంటే ఆఫీస్‌లో దుకాణం పెట్టేస్తారని భయపడి మానేసింది కదా అని తను చిలిపిగా కన్ను గీటేసరికి అర్జున్ కోపంగా చూస్తూ నిన్ను అంటూ చైర్‌లో నుంచి లేచాడు. అక్కడి నుంచి తుర్రుమంది అమృత. అర్జున్ తనలో తనే నవ్వుకుంటూ లిఫ్ట్‌లో వీడియో డిలీట్ చేసి పనిలో మునిగిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే, అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి అంటూ పెద్దావిడ గదిలోకొచ్చారు ప్రసాద్ గారు. ఏంటి? నువ్వు కూడా నీ కోడలు తరపున వకాల్తా పుచ్చుకొనొచ్చావా? ఆయన నా భార్య నా ఇష్టం అన్నాడు కదా!
వాడికి నచ్చింది చేసుకోమను. నా నిర్ణయంతో పనేముంది అంటూ విసురుగా విండో దగ్గరికొచ్చి నిలబడింది ఆవిడ. కానీ నా కోడలు నువ్వు ఒప్పుకుంటే కానీ జాబ్‌కి వెళ్ళనని చెప్పిందమ్మా. నా నిర్ణయం కోసం ఎదురు చూసేదే అయితే ముందుగానే నాకు విషయం చెప్పాలి. అలా చెప్పలేదు అంటే అసలు నన్ను లెక్కలోకి తీసుకోలేదనే కదా! అంటుంది పెద్దావిడ. అమ్మా! ప్రతీదీ అలా నెగెటివ్‌గా ఆలోచించకు. ఇప్పుడు అది జాబ్ చేసి ఎవరిని ఉద్ధరించాలంట? మొగుడు సంపాదించి పెడుతున్నాడు. సరిపోదా? అదేంటమ్మా అలా అంటావు? సంపాదన కోసమే జాబ్ చేస్తారా ఏంటి? వాళ్ళ ఐడెంటిటీ కోసం అనుకోవచ్చుగా? తను అర్జున్ భార్యగా ఉండటంలో తనకెలాంటి గుర్తింపునిస్తుందో తెలీదు కానీ, తన సొంత ఐడెంటిటీ అనేది తనకి సరైన గుర్తింపునిస్తుందమ్మా. అక్క విషయంలో కూడా నువ్విదే తప్పు చేశావు. తను సొంతంగా బిజినెస్ పెట్టుకొని గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంది. కానీ మీరేం చేశారు? ఆడపిల్ల బరువు దించుకోవాలని 10 లక్షలిచ్చి పెళ్లి చేశారు. అదే 10 లక్షలు దాని చేతికిచ్చుంటే ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని సంతోషంగా బ్రతికుండేది. కానీ ఇప్పుడు తానే లేకుండా పోయింది. దీనికి కారణం ఎవరు? అంటాడు ప్రసాద్. ప్రసాద్, సారీ అమ్మా. కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి. కనీసం దాని చావుకి కారణం కూడా తెలీదు. ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా ఇంటికొచ్చిన కూతుర్ని అక్కడ నీకేమైనా కష్టం ఉందా అని అడిగితే కదా తన కష్టాన్ని మీతో చెప్పుకునేది. ఎంతసేపు పరువు, మర్యాద, కుటుంబం అంటూ దాని నోరు నొక్కేస్తూనే ఉన్నారు. తనకంటూ గుర్తింపు లేని లోకంలో బ్రతకలేక తన ఊపిరి తీసేసుకుంది. పెద్దావిడ బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. శకుంతల విషయంలో కూడా నేనిదే తప్పు చేశానమ్మా. తను రాజకీయాల్లోకి వెళ్తాను అన్నప్పుడు నేను ఆలోచించి ఉండాల్సింది. వద్దు అని ఖరాఖండిగా చెప్పేశాను. తను నా అక్కలా కాదు కదా! అందుకే తన బంధాలన్నింటినీ వదిలించుకొని పోయింది. నువ్వు కాదు అంటే మీనాక్షి ఆ జాబ్ వదిలేసుకుంటుంది. తన భర్త ప్రేమతో సంతోషంగా ఉంటుంది. కానీ మా నాన్న నాకిచ్చిన గుర్తింపు నా దగ్గర లేకుండా పోయిందే అన్న చిన్న అసంతృప్తి తనలో మిగిలిపోతుంది. రేపు తన పిల్లలకి నేను ఇది అని చూపించుకునే తన గుర్తింపుని కోల్పోతుంది. వాళ్ళకి కొన్ని డ్రీమ్స్ ఉంటాయమ్మా. ఫ్యామిలీగా మనం సపోర్ట్ ఇవ్వకపోతే ఇంకెవరు సపోర్ట్ ఇస్తారు? మీనాక్షి విషయంలో ఆ తప్పు చేయొద్దమ్మా. రేపు నీ చేతులతో ఈ జాయినింగ్ ఆర్డర్ ఇస్తేనే తను జాబ్‌కి వెళ్తానని చెప్పింది. ఇక నీ ఇష్టం అంటూ మీనాక్షి జాయినింగ్ ఆర్డర్‌ని ఆవిడ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయారు. ఆవిడ ఆలోచిస్తూ అక్కడే కూలబడ్డారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో, పెద్దావిడ ఏ నిర్ణయం తీసుకుంటుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.